మనలో చాలామంది స్ట్రెస్ రిలీఫ్‌గా కాఫీని చాలా ఎక్కువ మోతాదులో తాగుతుంటారు. కొన్నిసార్లు వారికి టైం కుదరక తాగకపోతే వారికి తలనొప్పి వచ్చేస్తుంటుంది. అంతలా ఈ కాఫీకి అలవాటైపోతుంటారు. అసలు కాఫీని అధికంగా తీసుకుంటే మనం ఏం సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుందో, అలాగే అసలు కాఫీ తాగొచ్చో లేదో చూసేద్దాము. మనం కాఫీని రోజు మొత్తంలో అధికంగా తీసుకోవడం వలన నిద్రలేమితో అయితే బాధపడుతూ ఉంటాము. కొంతమంది పడుకునే ముందు కూడా తాగుతుంటారు. అలా మాత్రం అస్సలు చేయకండి. ఇంకా కాఫీలో కెఫీన్ అధికంగా ఉండడం వలన ఇది మన హార్ట్ బీట్‌ని పెంచుతుంది. మీరు కాఫీ తాగినప్పుడు మీ హార్ట్ బీట్‌ని కావాలంటే ఒకసారి చెక్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది. మన స్టమక్‌లో నార్మల్‌గానే డైజెషన్ అవ్వడానికి కొన్ని యాసిడ్స్ అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే కాఫీలోని కెఫీన్ వల్ల ఈ యాసిడ్స్ నేచర్ ఎక్కువయ్యి దీనివల్ల ఇంటెస్టైన్ అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ అవుతాయన్నమాట. కొంతమంది ఫీలింగ్ కాఫీ తాగటం వల్ల టెన్షన్స్ పోతాయని అనుకుంటుంటారు. అలా అనుకుంటే మాత్రం పెద్ద తప్పే. ఎందుకంటే కాఫీ తాగటం వలన మనం ఇంకా ఎక్కువగా ఒత్తిడికైతే గురవుతామని రీసెర్చ్‌లో చెప్తున్నారు. ఇంకా కాఫీలోని కెఫీన్ మన శరీరంలో ఒక డ్రగ్ మాదిరి ప్రభావం చూపుతూ ఉంటుంది. అందుకే మనం కాఫీ లేకపోతే తలనొప్పి ఇంకా వేరే వేరే సమస్యలతో బాధపడుతూ ఉంటాము. అలానే కాఫీలోని డార్క్ పిగ్మెంట్ దంతాలపై మరకలు ఏర్పరిచేలా చేసి దంతాలను పసుపు రంగులోకి మారుస్తుంది. కెఫీన్ అధికంగా తీసుకోవడం వలన మన బాడీలోని కాల్షియం తగ్గిపోయి ఎముకలు బలహీనపడతాయి. దీంతో ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫైనల్‌గా మన చర్మం నిగారింపును కూడా తగ్గించి బాడీని తొందరగా డీహైడ్రేట్ చేస్తుందనమాట. సో, మీరు మాత్రం కాఫీకి బానిసలు అవ్వకండి. అంతగా తాగాలనిపిస్తే రోజుకి ఒక కాఫీని తీసుకుంటే సరిపోతుంది. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి.